నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మనం మన వాళ్ళకి, ఈరోజు అనే కాదు డైలీ మన వాళ్ళకి మన గ్రూప్లో లెవెల్స్ పోస్ట్ చేస్తున్నాం. 100% వర్క్ అవుతున్నాయి. మంచి ప్రాఫిట్స్ డే ఎండ్కి అయితే మాత్రం మంచి ప్రాఫిట్స్లో ఎండ్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి నేను చెప్పినట్టు ఫాలో అవుతారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. నేను చెప్పింది ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే కష్టం. అది నాకు సంబంధం లేదు. నేను చెప్పినట్టు చేసిన వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నా. సో డైలీ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి, మంచి యాక్యురసీ అయితే ఉంటుంది ట్రేడ్స్లో. మన రీల్స్ అయితే చూడండి, వెళ్ళి ఒకసారి మన షార్ట్ వీడియోస్ చూడండి. డైలీ పోస్ట్ చేస్తాం. మన మార్కెట్ అయిపోయిన తర్వాత కాదండి, మార్కెట్ జరుగుతున్న బట్టి మనం ఎప్పుడైతే ట్రేడ్ అయిపోయిందో వెంటనే మన వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు గురించి మాట్లాడుకుంటే మార్కెట్ ఓపెనింగే నేను ఏం చెప్పానంటే మన వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది మార్కెట్ అని చెప్పడం జరిగింది. డౌన్ సైడ్కి చూడండి ఒకసారి. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే చూడండి, మనం డౌన్ సైడ్ పుట్ సైడ్ హీరో టు జీరో ఇచ్చాం. ఓకే, హీరో టు జీరో ఇచ్చాం. ఏంటది? 50,600 పుట్. 50,600 పుట్ 26 రూపీస్కి ఎంట్రీ ట్రిగర్ అవుతే తీసుకోండి. ఈ మధ్యలోకి వస్తే ఎప్పుడైతే ఇక్కడ మనకి వ్యూ కన్ఫర్మ్ అయిపోయిందో ఈ హీరో టు జీరోలో తీసేసుకోవడమే డైరెక్ట్. ఓకే, ఆ ప్లేస్కి వచ్చింది మనకి. ఎక్కడ ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగర్ అయిందో ఇక్కడ తీసేసుకోవడమే. సో వచ్చింది మంచిగా 107 ఎంట్రీ టార్గెట్ అని చెప్పా. ఎంట్రీ 26 to 30 రూపీస్లోకి వస్తే ఎంట్రీ, అండ్ టార్గెట్ వచ్చేసి 107. టార్గెట్ కూడా 107 ఇచ్చాను, రీచ్ అయిందండి. 107 రీచ్ అయింది. దీని తర్వాత ఇది పక్కన పెడితే నెక్స్ట్ నేను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడే చూడండి అని చెప్పి మంచిగా ఒక ప్రీమియం అండ్ ఇండెక్స్ కూడా కలిపి మన వాళ్ళకి పంపించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇండెక్స్ అండ్ ప్రీమియం 51,400 పుట్టు, ఇండెక్స్ ప్రీమియం పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుందో క్లియర్గా మెన్షన్ చేశాను. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుందో ఇక్కడ అప్ సైడ్ వెళ్ళాలంటే 670-700 రూపీస్ టార్గెట్ ఉంటుంది, ఫైనల్ టార్గెట్ అని చెప్పడం జరిగింది. సో మార్కెట్ మంచిగా వచ్చింది, బ్రేక్ అయింది. వన్ వే ట్రాఫిక్ అండి, అసలు ఎక్కడ ఆగలేదు. మంచిగా 700 అయితే మన ఫైనల్ టార్గెట్ 290 రూపీస్ తీసుకుంటే 400 పాయింట్స్, 390 700 400 పాయింట్స్ మనకి మూవ్ జరిగింది. దీని తర్వాత ప్రతి మూవ్లో మనం అప్డేట్ చేస్తున్నాం మన వాళ్ళకి. దీని తర్వాత ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో ట్రేడ్, ఎవరైతే ఇక్కడ తీసుకోలేదో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఎవరైతే జరిగిందో ఒకసారి చూడండి. నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. 50,600 పుట్టు, నెక్స్ట్ వీక్ ప్రీమియం 370 into 358 స్టాప్ లాస్, 418 ఫస్ట్ టార్గెట్ అని చెప్పడం జరిగింది. దీని తర్వాత మార్కెట్ వచ్చింది, మంచిగా ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగర్ అయిందో చూడండి ఒకసారి, నేను ఏం చెప్పాను. ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగర్ అయిందో 20+ వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టేసి వదిలేయండి. సేవ్ ప్లేయర్స్ 30 పాయింట్స్ బుక్ చేసుకోండి. హాఫ్ క్వాంటిటీ వదిలేయండి. అది ఎంతైనా ర్యాలీ జరగవచ్చు అని చెప్పడం జరిగింది. అది మంచిగా 100 పాయింట్స్ అయితే రీచ్ అయిందండి. 100 పాయింట్స్ అయితే రీచ్ అయ్యింది. దీని తర్వాత మళ్ళీ నేను మన వాళ్ళకి ఒక లెవెల్ పోస్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పడం జరిగింది. ఓకే, ఈ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా మార్కెట్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఓకే, 50+ ఎనీ ప్రీమియం, ఈ వీక్ ప్రీమియం తీసుకున్నా లేదా నెక్స్ట్ వీక్ ప్రీమియం తీసుకున్నా, ఎనీ వీక్ ప్రీమియం తీసుకున్నా 50+ అయితే ఇచ్చింది. ఓకే, 50+ అయితే ఇచ్చింది. 70-80 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకే, సో మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మీరు ట్రేడ్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్లోకి రావాలంటే ఫస్ట్ నేర్చుకుంటేనే దీంట్లో ఏమైనా చేయగలిగేది. నేర్చుకోకుండా మనం ఏం చేయాలన్నా దీంట్లో అవ్వదు. ఓకే, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవాలి, బ్యాక్ టెస్ట్లు చేయాలి, చెప్పింది వినాలి, చెప్పినట్టు రిస్క్ మేనేజ్మెంట్ పాటిస్తేనే ఇందులో మనం మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్గా ఉంటాం. మనం డైలీ ఎప్పుడు మాట్లాడుకోం కాబట్టి మంత్ ఎండ్కి మనం ప్రాఫిటబుల్గా ఉంటామండి. సో బుక్ చేసిన వాళ్ళు కూడా పంపించారు నాకు. సో 50 పాయింట్స్ బుక్ చేసుకున్నాను, 30 పాయింట్స్ బుక్ చేసుకుని స్కాల్పింగ్ చేసిన వాళ్ళు. సో మ్యాటర్ ఏంటి అంటే డే ఎండ్కి మనం ప్రాఫిట్లో ఉండాలి. ఓకే, డే ఎండ్కి మనం ప్రాఫిట్లో ఉండాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టు చేస్తే చాలండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ నేనే చెప్తున్నా.
దాంతోపాటు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్పానో అందులో ఒక చిన్న పాయింట్, ఒక క్యాండిల్ పట్టుకోవడం వస్తే చాలు, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు, దాన్ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. జస్ట్ అలా మీకు చూస్తే కనిపిస్తుంది, ఒక్క సెకండ్ అలా చూస్తే నేను పెట్టిన తర్వాత, నేను లెవెల్ పెట్టిన తర్వాత మీరు అలా చూస్తే 1 సెకండ్లో మీకు కనిపిస్తుంది. సో దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. 4 ట్రేడ్స్ చేసాం, 4 ట్రేడ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయినాయి ఈరోజు. సో ఇందులో కొంతమంది చేశారు, ఇందులో కొంతమంది చేశారు, ఇందులో కొంతమంది చేశారు. చేసిన ప్రతి ఒక్కరూ ప్రాఫిటబుల్గానే ఉండాలి, ఉంటారు. ఎందుకు అంటే ఒకవేళ మీరు లాసుల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు కూడా నేను ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ మెన్షన్ చేయనప్పుడు మీరు లాసుల్లో ఉన్నారని చెప్పారు కాబట్టి ఓకే, నేను మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి అని చెప్పి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ అక్కడ పెడతారని చెప్పి నేను మీకు ప్రీమియం చెప్పేవాడిని కాదు. సో ఎవరైతే నాకు ఫోన్ చేశారో వాళ్ళ కోసం నేను సరే ప్రీమియం కూడా పంపిస్తాను, అప్పుడన్నా చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి అని చెప్పాను. బట్ అప్పుడు కూడా మీరు ఏమీ చేయలేకపోతే, ఈ ప్రీమియం పంపించిన తర్వాత కూడా మీరు ఏం చేయలేకపోతే నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను మీకు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, స్టాక్ మార్కెట్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా ఆడి మీద వీడి మీద ఆధారపడడం కదండి, మీకు మీరు చేసుకోగలగాలనుకుంటే, ఆ ఉద్దేశం మీకుంటే ఒక నెంబర్ అయితే పెడతాను, షార్ట్స్లో ఉంటుంది మన నెంబరు, షార్ట్ వీడియోస్లో. సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.